చరణ్ గారు. సో యాక్చువల్లీ మా మీడియా ఫ్రెండ్స్ ఎలాగో బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతారు, దాని నుంచి బోల్డ్ అని ఆన్సర్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదామా విత్ యువర్ పర్మిషన్, విత్ ఆల్ ఆఫ్ ఎస్. సో ఓవర్ టు మీడియా. మనోజ్ గారు. మూర్తి గారు రాలేదా? కాదు, మేము తిరుపతికి వెళ్ళాలి, మేము అది ఉందిగా కమిట్మెంట్ మాకు. మనోజ్ గారు. సార్ అన్న. మనోజ్ గారు. గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్న, థ్యాంక్స్. సేమ్ ఇయర్ అన్న, గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి? చాలామంది మీ మార్నింగ్ షో పడలేదేమో, అలాగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది మీదిని. అవును. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా, లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? అదలోప మీరే కదా నా రోజు ఇచ్చి తీసుకున్నారు. ఇచ్చేయచ్చు కదా వెనక్కి. అంటే మనం వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది, అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్, అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప. అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ భయ్యా, ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా, ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం? స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకు ఉంది, ప్లస్ చాలా బ్యాలెన్స్డ్, అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ, వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది, ఎంత కష్టపడ్డారు? అంటే ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. నాకు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. కథలో 3 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. కథ చేసుకున్న ప్రాసెస్లో, అంటే చేంజెస్ చేసుకున్న ప్రాసెస్లో 3 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఆ ఇమేజ్ని పెట్టుకోవాలి. కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి, 3 క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది. కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురితో చాలా ఈజీ అయిపోయింది. శ్రీని గారు సార్, అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది. సీత, రాక్షసుడు, భైరవం చూస్తుంటే ఈ అండర్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ 3 సినిమాల్లో. భైరవంలో కొన్ని సీక్వెన్స్లు అయితే టాప్ నాచ్ అనిపించింది. ఒక ఆర్టిస్ట్గా ఒక అప్లిప్ చూస్తున్నాం సినిమా బై సినిమా. భైరవం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది, ఆడియన్స్గా. మీ ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా అండి, నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్గా లాంజివిటీ ఉండాలంటే మట్టికి పర్ఫార్మెన్సే. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి, సినిమా ఉండాలి, కథ ఉండాలి. అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి, సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు. సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అండి. రోహిత్ గారు సార్, అంటే ఒక ఇంటెన్సిటీని ఎక్కడ తగ్గించకుండా ఒక సెటిల్నెస్ని యాడ్ చేశారు. మాకు కంపారిటివ్లీ చూస్తే అది చాలా సూపర్గా వర్కౌట్ అయింది అనిపించింది. థ్యాంక్ యూ. ఒక అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, కంపారిజన్స్లోకి వెళ్లకుండా మీ ఓన్ వర్షన్ డెలివరీ చేయడానికి కాన్షియస్గా తీసుకుని డెసిషన్? యాక్చువల్ రైట్ టీమ్ ఉండడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. విజయ్ క్లారిటీ ఉంది, సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనేది. సో విజయ్తో మాట్లాడి ఇలా చేస్తున్నాను ఓకే కదా అనుకొని అలా చేయడం జరిగిందండి. మనోజ్ గారు, రోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్. అంటే వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు, సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది. ఎలా తీసుకుంటారు? దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి, అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది, వాడికి అంత చాలా వరకు
ఆ పెయిన్ ఉంది. ఆ క్యారెక్టర్కే డెప్త్, అంత పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్ అండ్ బర్డన్ కూడా లాట్ కీప్స్ క్యారింగ్. సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధానం ఎప్పుడు చూసినా గుర్ర ఉంటారు అనమాట. ఆర్ఆర్ కూడా అద్దరుగా అని పెట్టాడు. సార్ నాకు ఈ సినిమాకి నేను డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకి కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్లో. ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు. చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఐ ఓ యూ అ లాట్ అండి. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు అది టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో ఎదుట ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ అండ్ యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి, ఆనంది అండ్ దివ్యా పిల్లై గారు, ఎవ్రీ వన్. ఎస్ అండి. మనోజ్ గారు ఇక్కడ 9 years తర్వాత ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చారు. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గట్ట అండ్ ఆడియన్స్ నుంచి. కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్? ఒకటని చెప్పలేనండి అలాగ ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఓన్లీ థింగ్ యునానిమస్గా ఆన్ అన్ యావరేజ్ నేను వినింది వచ్చేసి వి మిస్డ్ యూ అ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను అంటే కొన్ని వీడియోస్ అలాగా ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో. అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్, నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది. ఇట్ వాస్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి. అది చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి, చెప్పలేను అది. ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. అండ్ పెద్దలు చేసుకున్న పూజలు అంతే. ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు సార్, ఇప్పుడు పాత సినిమాలు రిలీజ్ల వల్ల కొత్త సినిమాలు థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి ఇంతకుముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది? క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఏంటంటారు? పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని. సో రిలీజ్ల వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అయింది, కొంతవరకు అది కరెక్టే, కానీ ఏది మనం ఆపలేం. ఆడియన్స్ పాత సినిమా చూస్తారంటే వెల్కమ్, వాళ్ళు చూస్తారు, తప్పదు కదా. ఇది ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇది ఎవరికి అలవాట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకళ్ళు చేశారు కానీ ఇంకోళ్ళు చేసి నేను కూడా చేస్తాను మా బెంగాల్ దగ్గర, తర్వాత తెలీదు. సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్, అది తప్పదు. ఆడియన్స్ ఇది చాయిస్, వాళ్ళు ఏ సినిమా చూడాలంటే చూస్తారు. పాత అంటే పాత చూస్తారు, ఇప్పుడు కరెంట్ అంటే కరెంట్ చూస్తారు, లేదా ఇంకో దానికి వెయిట్ చేస్తారు. సో ఇదంతా ఆడియన్స్కే మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్, అది మనం ఆపలేం. అది అంటే దానికి ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఛాంబర్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ కానీ కలెక్టివ్ డెసిషన్ టైప్లో. ఇది అంటే పెద్ద సినిమాలు కానీ లేదంటే సినిమాలు రిలీజ్ లేని టైంలో రిలీజ్లు చేసి కొత్త సినిమాలు వచ్చిన టైంలో దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఏమన్నా? ప్రతి వారం ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటుంది, పాత సినిమాలు 100 కొద్ది ఉన్నాయి. ఎలా చెప్పండి, ఎలా సార్ట్అవుట్ చేస్తారు? తప్పదు కదా. సో ఛాంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫ్రీడమ్. ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఎవరు ఆపలేరు. రిక్వెస్ట్ చేయొచ్చు, ఆ రిక్వెస్ట్ ఎంతవరకు వాళ్ళు అబ్లైజ్ చేస్తారనేది మనకు తెలియదు. సో ఇది కొంచెం కష్టమైన పనే. సో ఛాంబర్లో ఇంతవరకు డిస్కషన్ జరగలేదు. మేబీ మీ సజెషన్ వల్ల నెక్స్ట్ టైం ఛాంబర్లో మాట్లాడతాం, ఏమైనా చేయొచ్చేమో. అంటే ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేయమని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త సినిమా ఫ్రైడే సాటర్డే సండే అయిన తర్వాత రిలీజు ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది ఇద్దరికీ బాగుంటుంది. ఇది నాకు తట్టిన ఐడియా, డిస్కస్ చేయాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సార్ ఐ వాంట్ టు, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అని. ఎస్, దర్ ఇస్ అ స్లైట్ ఎఫెక్ట్ అండి. అండ్ మై రిక్వెస్ట్, నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది. అండ్ సో వీఆర్, మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి, అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి. అండ్ అన్ని పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు.
అండ్ యూ నో దట్. అండ్ ఇలాంటి టైంలో ఐ జస్ట్ నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే, రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బీ ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్కి టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు, అన్ని మంచి డేట్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి. సో ఐ థింక్ దర్ షుడ్ బీ సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ. బెల్లంకొండ సురేష్ గారు, ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా క్లైమాక్స్ అలాగే ప్రీ ఇంటర్వ్యూల గురించి మాట్లాడుతున్నారు. ఆ పూనకం షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దానికి ఎంత హోంవర్క్ చేశారు మీరు సినిమా? అంటే చెప్పాలంటే బ్లైండ్గా డైరెక్ట్ గారిని బిలీవ్ చేశానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కథ ఎగ్జైట్ చేసిన పాయింట్ అనమాట. సో తెలియకుండా నేను కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాకి ఒక ఆయు పట్టులాగా. సో చాలా జాగ్రత్తలు తీసుకొని, మళ్ళీ మీకు తెలుసు పూనకాలం అనేది మోస్ట్లీ ఉమెన్కి వస్తుంది. మనం చూస్తుంటే కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉమెన్కి వస్తుంది. యాక్చువల్లీ నిన్న నాకు ఒక జర్నలిస్ట్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సార్, మామూలుగా పూనకం అనేది లేడీస్కి వస్తుంది, కానీ మీరు చేస్తే అది చాలా బిలీవబిలిటీగా ఉండింది. అండ్ అంత ఈజీ కాదు, చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే చాలా కత్తుపేద సాధనలాగా అండి. ఏంటంటే అది వెరీ ఛాలెంజింగ్. అటు వెళ్ళకూడదు, ఓవర్పడకూడదు, అటు తక్కువ అవ్వద్దు. సో ఆ కరెక్ట్ మీటర్ని పట్టుకోవడం అనేది చాలా టఫ్. బట్ లక్కీలీ నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకొని దాన్ని చేయడం జరిగింది. లిటరలీ గూస్ బంప్స్ అండి. అయితే ఎన్ని టేక్స్ తీసుకున్నారు దానికి? థ్యాంక్ యూ అండి. నాకు అంత గుర్తులేదండి డైరెక్టర్ గారికి మోస్ట్లీ. బట్ నాకు తెలిసి 1-2 టేక్స్ 3 మ్యాక్సిమం అయిపోయినాయండి. అంటే అది ఆ తెలుగు నా కుంకం అవన్నీ బాడీ మీద మొత్తం వేసుకునేసరికి తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. మీరు అన్నట్టు కాంతార వైపు కూడా క్రియేట్ అయింది కొంత. సార్ థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డైరెక్టర్ విజయ్ గారు. హాయ్ సార్. అంటే నేను ఒరిజినల్ చూశాను, కానీ మీరు చేంజెస్ చేశారు, బాగుంది. పక్కా తెలుగు కమర్షియల్ ఫిల్మ్లా చేసుకొచ్చారు. అయితే 1-2 కంప్లైంట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కొంచెం స్పీడ్ బ్రేకర్ అనిపిస్తుంది అంటున్నారు. ఆ సాంగ్స్ ఎక్కువ యాడ్ చేయడానికి శ్రీచరణ్ పాకాలు మీ ఫ్రెండ్ అని పెట్టారా, లేదు అంటే అలానే సినిమా కమర్షియాలిటీ కోసం ఇచ్చేది? అంటే ఫస్ట్ కథ వచ్చినప్పుడు అసలు అంటే శ్రీచరణ్ పాకాల కాదు, అంటే మా ప్రొడ్యూసర్స్ హీరో కూడా ఎప్పుడు అడగలేదు నన్ను ఒక సాంగ్ ఏదైనా పెడదామని. సెకండ్ హాఫ్ బ్రేక్ కోసం, అంటే మన తెలుగు ఆడియన్స్ కోసం, కొంచెం మార్క్స్ ప్రేక్షకుల కోసం చిన్న బ్రేక్ కోసం పెట్టాం. అంటే ఒకటే టెంపోలో ఉన్నా కానీ అక్కడ వరకు మనం అంటే బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోద్ది, మధ్యలో చిన్న ఒక రిలాక్స్ మూడ్ ఇవ్వాలి, అందుకోసం సాంగ్ పెట్టడం జరిగింది అంతే. అంతే తప్ప శ్రీచరణ్ నా ఫ్రెండ్ అని లేదా సాయిబ్రో నాకు అవకాశం ఇచ్చాడని కాదు. అది అక్కడ స్పేస్కి అవసరం అనిపించింది అంతే. శ్రీచరణ్ గారు చాలా తప్పు తెలుసు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీరు మీకు కాదు, అంటే ఫస్ట్ టైం ఒక మాస్ సాంగ్ ఇచ్చాడు, ఒక సెట్ సాంగ్. మీరు ఇలా అడిగేసరికి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినా వద్దేమో బ్రో అని అంటాడు. అంత భయపెట్టేది ప్లీజ్ దయచేసి. అదే ఇది డైరెక్ట్ గొచ్చమాకే ఇంకా. సో మీరు అంటే చేసిన సినిమాల్లో సెలెక్టివ్గా కొన్ని సినిమాలు బాగా చేస్తారు, లైక్ మన అడవి శేషు కానీ అయితే విజయ్ గారికి కానీ బాగా చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికీ మీరు బాగా అంత ఎఫెక్ట్ఫుల్గా పెట్టడానికి కారణం? మిగతా వాటికి కూడా అదే ఎఫర్ట్ పెట్టానండి, సేమ్ ఎఫర్ట్ పెట్టాను. కానీ ఇక్కడ ఒక సింక్ అంటూ ఏర్పడిపోయింది కదా, నాందితోటి సింక్ ఏర్పడిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఏది కొడితే యూనో తను తీసే విజువల్కి సూట్ అవుతుందో అలా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. లైక్ వైజ్ అడవి శేష్ తోటి ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో అది ఆ సింక్ ఉంటుంది. సిద్ధు కూడా. విజయ్ గారు ఇంకొక క్వశ్చన్ అండి, సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా? అంటే ఈ మధ్య 2 రోజుల నుంచి కొంచెం అంటే కాంతారా ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో ఈ రిఫరెన్స్లు మీకు ముందే వస్తాయని ఐడియా వచ్చిందా లేదా? లేదండి, అంటే డెఫినెట్గా దేనికైనా వస్తాయండి, ఎలాంటి సినిమాకైనా వస్తాయి. అంటే ఆ మూడ్లో చేసినప్పుడు పూనకం ఇప్పుడు కాదండి, ఇంతకుముందు చేసినప్పుడు అమ్మవారి సినిమా చేస్తానంటే అది వస్తాయి కదండి. మనం మన కంటెంట్ మనం అంత స్ట్రాంగ్గా చెప్పి మన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది అంతే. బ్లెస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ శ్రీను గారు.
దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగానే మాట ఇచ్చినట్లు కాంతార రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తానన్నారు, ఇచ్చేశారు. నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ అనేది చాలా కనిపించింది. సో దాని గురించి చెప్పండి సార్. సో అంటే పూర్ణకం ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే మీ డెలివరీ అనేది డైలాగ్ డెలివరీ అనేది చాలా బాగుంది. సో దాని గురించి అంటే అది కూడా అదైతే బాగా ప్రాక్టీస్ చేసామండి. ఎందుకంటే డైరెక్టర్ గారు ముందుగానే నాకు 2-3 డేస్ బిఫోరే పంపించి సార్ పర్ఫెక్ట్గా దాని వాయిస్ నోట్ పంపించేవాళ్ళు మా సత్యహరీష్ రైటర్ గారు. సో వాళ్ళు ప్రాపర్ వాయిస్ నోటు సార్ ఒక 2-3 రోజులు ముందే పంపించారు. 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి ఇంకా బై హార్ట్ చేయాల్సి వచ్చిందనమాట అది. సో బట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు యూజువల్ ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో బాగా ఛాలెంజింగ్గా తీసుకొని చేశాను. మనోజ్ అన్న మీరు అంటే ముగ్గురు కూడా వెయిట్ చేసిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది ముగ్గురు క్యారెక్టర్స్లో. అందులోనూ మిగతా క్యారెక్టర్స్తో పోల్చుకుంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్కి అప్లాజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనేది బయట టాక్. సో దానికి మీరేమంటారు? ఐ వుడ్ సే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ప్లేడ్ దర్ రోల్ అండి. అండ్ అందరికీ మామూలుగా ముగ్గురు అలా చేసినప్పుడు ఒకరికి పేరు రావడం ఒకరికి తక్కువ రావడం యూజువల్గా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మూవీ వరకు ఆల్ 3 of us గాట్ ఈక్వల్ నేమ్స్. అండ్ దట్స్ డైరెక్టర్ గారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ముగ్గురికి పేరు వచ్చేలా చేశారు. సో ఐ వోంట్ బిలీవ్ నా ఒక్కడికే పేరు వచ్చిందంటే ఐ వోంట్ బిలీవ్ అండి. 3 of us డిడ్ ద ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఎస్పెషలీ దే బోత్, నాదేమో కానీ వాళ్ళిద్దరు మాత్రం దుమ్ములేపారు. అందుకే రిలీజ్ రోజు మీరు పెట్టిన క్యాప్షన్ అనేది నిజంగా యాప్ట్ అయింది అనిపించింది చూసిన తర్వాత. నిజంగానే ఆయన కొడుకు వచ్చాడు అని అనిపించింది. ఆల్ ది బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు, సో చాలా సెటిల్డ్గా కనిపించే మీరు కూడా చాలా బాగా చేశారు. మీ క్యారెక్టర్తో మొత్తం రివాల్వ్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేశారు. సో మీ హోంవర్క్ కానీ, సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న శ్రద్ధ ఎలా? అంటే నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదండి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంత మాసీ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ చేయడం. సో నేను ముందే చెప్పినట్టు విజయ్తో మాట్లాడి, సో ఈవెన్ దెస్ అ రెఫరెన్స్ ఇన్ తమిళ్. సో బట్ ఏంటంటే ఆయన ఇమిటేట్ చేయకూడదు అనేది ఒక కాన్షియస్ ఎఫర్ట్ ఉండేది. సో వీ వాంటెడ్ టు మేక్ ఇట్ మనోజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈవెన్ మనం ఎంత యూ నీడ్ టు బీ మోర్ సటిల్. ఒక టూ స్ట్రాంగ్ బేసికలీ దే ఆర్ మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ ఆన్ స్క్రీన్. సో ఐ నీడెడ్ టు నా స్ట్రెంగ్స్ మీద నేను వర్క్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ విజయ్. ఇలాంటి ఒక ఇట్ ఈస్ లైక్ మనం ఎంత చేసినా డైరెక్టర్కి ఏం కావాలనేది హీ నోస్ బెటర్, హీ కెన్ జడ్జ్ మీ బెటర్. నాకంటే తను హీ అండర్స్టాండ్స్ ద హోల్ ఫిల్మ్ టోటల్గా. సో డెఫినెట్గా విజయ్ వల్లే ఐ కుడ్ బ్రింగ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్ అండి. అదితి, ఎస్, సో జెన్యూన్ అండ్ సో ఎనర్జెటిక్ పర్సన్ యు ఆర్. సో చూస్తుంటే అర్థమవుతుంది మాకు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అందులోకి శ్రీను గారి కాంబినేషన్ మీది ఎక్సలెంట్గా ఉంది, ఆ ట్రెడిషనల్ లుక్ కూడా. సో మీరు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I'm just very happy, and first of all, thank you so much. And I've had such a warm welcome here. I couldn't have asked for like a better debut to work with such a talented team. So thank you Vijay Garu for the opportunity, and congratulations to the whole team. I'm so happy to be part of this. Thank you. డైరెక్టర్ గారు, అంటే ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమాలో ఒక హీరో, సెకండ్ సినిమాలో ఒక హీరో, అలా సింగిల్ హీరోలతో వచ్చారు. అంటే హ్యాట్రిక్ కొట్టే టైంలో ముగ్గురు హీరోలను పెట్టుకొని కొట్టాలనే కాన్ఫిడెన్స్తో ముగ్గురిని పెట్టుకున్నారా? అంటే ఈ కథను ఎంచుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్? అంటే అలానే కదండి, ఈ కథలో ముగ్గురు కావాలి అంతే తప్ప నేను 3 ప్లాన్ చేసుకుంది, అలా ప్లాన్ చేసుకుని 4 దానికి 5 దానికి కింద చచ్చిపోతాం మనం. అలా ఎవరు దొరకరనమాట. కథను బట్టే అండి, కథను బట్టి రేపు రాసుకున్న కథల్లో కూడా 2 హీరోలు అవ్వచ్చు, 3 హీరోలు అవ్వచ్చు, లేదా ఇంకో గెస్ట్ అపిరెన్స్ 4 హీరో రావచ్చు, చెప్పలేము. కథ అవసరం బట్టి వెళ్తాం తప్ప నా 3వ సినిమా కాబట్టి నేను ముగ్గురితో చేయాలి అనుకుంటే తప్పది. అంటే అట్లా కాదు, అంటే ఒక డైరెక్టర్లో కొన్ని ఎమోషన్స్ని బలంగా చెప్పాలి. అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకో రేంజ్కి వెళ్ళాలనే ఇదిలో అంటే తన క్యాపబిలిటీస్ని చెప్పడం కోసం కూడా చేసి ఉండొచ్చు కదా. అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్టులలో ఆ హీరో వల్ల లేకపోతే అతనికి ఉండే ఇమేజ్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ కమర్షియల్ హీరోస్ దొరికినప్పుడు కమర్షియల్ కథని ఇంకొంచెం బిగ్గర్గా చెప్పే అవకాశం ఉంటుంది కదా, దానికోసం 3 స్టార్స్ని తీసుకున్నారా అని దానికోసం చాలానే కదా కథను బట్టే. కానీ అంటే నాకు
ముగ్గురు హీరోలు దొరకడం నా మూడో సినిమాకి కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథ దొరికింది. నాకు ముగ్గురు హీరోలు దొరికారు. వెల్ హ్యాపీ, ఎందుకంటే ముగ్గురు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురికి కంబ్యాక్ అని అందరూ అంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అది. సీను గారు, మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టారర్ చేస్తున్నారు. దట్టు మనోజ్ అంటే మల్టీ స్టారర్ ఫిల్మ్స్ వేదం నుంచి చాలా మందితో చేశాడు. అటు అందుకే అన్న లక్క తీసుకున్నా. అయితే అంటే ఇక్కడ ఒక భయం కూడా ఉంటుంది. మనోజ్ జనరల్గా తినేస్తాడు యాక్టింగ్లో మిగతా వాళ్ళని. సో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కానీ, ప్లస్ మీరు మనోజ్ని తట్టుకొని పెర్ఫామ్ చేయాలని, ప్లస్ అండర్ పెర్ఫామ్ చేయడం. ఒక మాస్ యాక్షన్ హీరో అండర్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కదా, సినిమా చూసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఓకే, చేయకముందు ఏంటంటే అండి డెఫినెట్గా, బట్ నాకు ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అందరికీ మా ఓన్ స్పేస్ మాకు ఉందండి. సో అందుకే నేను కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా, నేను అన్నకు పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం ఒక మంచి యాక్టర్తో పనిచేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్టే చేస్తామండి. ఆటోమేటిక్గా అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ భైరవం. అండ్ అదే నన్ను మీరు చెప్పినప్పుడు అన్నప్పుడు వేదం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో ఈ ఫిలిం మా అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ మేము ఇంకా ఛాలెంజింగ్గా ఇంకా బాగా వస్తానే అనుకున్నాను. మనోజ్ గారు, అతిథి గారు. హలో సార్. హాయ్ అండి. మీరు మీ సినిమాకి మీ డబ్బింగ్ ఎప్పుడు చూడవచ్చు? మీ తెలుగులో ఎప్పుడు డబ్ చేస్తారు? నెక్స్ట్ మూవీ సార్, ఫర్ షూర్, 100%. సో మీకు గిచ్చమాకు లాంటి సాంగ్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ ఏంటంటే థియేటర్లో అది వేరే వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారు? థ్యాంక్ యూ. మనోజ్ గారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మనోజ్ అన్న. సో 9 years తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని పేరు చూస్తుంటే ఫ్యాన్స్కి కూడా చాలా. అండ్ మీ డైలాగ్ డిక్షన్తో పాటు మీ డైలాగ్లో ఒక చిన్న ప్రాస కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే ఇంకొకసారి వరద గురించి సరదాగా మాట్లాడతానగానే ఒక వైబ్ ఒకటి క్రియేట్ అయింది. సో బేసిక్గా అలాంటి డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం మీ మాడ్యులేషన్ కూడా ఏమైనా ఉంటుందన్న? అంటే రైటర్స్ రాసింది కాకుండా మీ ఓన్గా ఏమన్నా క్రియేట్ చేస్తారు? అంటే డైలాగు రాసిన విధానం అండి, ఆబ్వియస్లీ దాన్ని బట్టి ఒత్తులు అవన్నీ వస్తాయి ఐ థింక్. సో ఇంకా ఆ మూమెంట్లో సత్య గారు రైటర్ గారు అది డైలాగ్ తీసుకురావడం, డైరెక్టర్ గారితో ఒకసారి అనుకొని వెళ్ళి చేసేయడమే అండి. అంతకుమించి ఇక్కడే వత్తాలి అక్కడ వత్తాలని కొలత చేసి చేయలేదు. ఎమోషన్గా చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ ఇవ్వడాలు పడిపోయినట్టున్నాయి అంతే. థ్యాంక్ యూ. రోహిత్ అతిథి గారు, హాయ్. సో అంటే ఫస్ట్ మీరు అంటే ఒక పల్లెటూరు అమ్మాయిలాగా కనిపించిన సినిమా ఇది. అంతకుముందు కొంచెం టామ్ బాయ్ క్యారెక్టర్లు చేసిన. సో ఇది కొంచెం టఫ్ మీకు, అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, సో అంటే ఆ కాస్ట్యూమ్స్ ఓకే, బట్ తెలుగులో నేను బట్ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా? సో దాని గురించి. No, I usually don't work with any references. So it was just input that I got from my director and my writer. And I've already worked on a rural project before, so it was pretty easy. Thank you, ma'am. Thank you. రోహిత్ గారు, అంటే శ్రీను గారు డ్యాన్సెస్ ఎక్స్పెక్టెడే, మనోజ్ గారి అగ్రెషన్ కూడా ఎక్స్పెక్టెడే. మీరేంటంటే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపించారు. ఎందుకంటే అట్ టైమ్స్ అగ్రెషన్ సటిల్ కానీ, ఈవెన్ మీ లుక్ కూడా అక్కడక్కడ గ్రే హెయిర్స్ పెట్టి చాలా డిఫరెంట్గా కనిపించారు ఈ సినిమాలో. సో టోటల్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీ నుంచి. యాక్చువల్ నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. సో ఐ ట్రైడ్ గ్రే హెయిర్ ఇంతకుముందు చిన్న ఓల్డర్ గెటప్ చేశాను, బట్ ఫుల్ ఫిల్మ్ కంప్లీట్గా అలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను మొన్న ఇంటర్వ్యూస్లో చెప్పినట్టే ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో నేను ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేశాను ఈసారి. సో అండ్ ద రెస్పాన్స్ ఇస్ వండర్ఫుల్ అండి. సో వెరీ హ్యాపీ విత్ దట్. ఇక్కడ నుంచి కెరీర్ చాయిసెస్లో ఇలా వెరైటీ చూపిస్తారా? సోలో హీరోయే కాకుండా అన్ని డిఫరెంట్గా మిక్సప్ చేస్తారు? డెఫినెట్లీ అండి. ఏదైనా ఆథర్ బ్యాక్డ్ రోల్స్ వస్తే ఐ ఆల్వేస్ డూ. అప్పట్లో కూడా ఉండేవాళ్ళు ఐఎమ్ నాట్, నాది ఇట్ వాజ్ లైక్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ ఐఎమ్ నాట్ ద లీడ్. బట్ నేనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇఫ్ ఇట్ ఇస్ ఆథర్ బ్యాక్డ్ అండ్. సో థ్యాంక్ యూ అండి. సాయి గారు, ఒక్క క్వశ్చన్.
సరే, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీమేక్స్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు, రీమేక్స్ చేస్తారు, ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు, రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక లాంగ్వేజ్కి. సో మీరు అది థర్డ్ సినిమా, ఇది నా లాస్ట్ రీమేక్ కూడా అండి. ఓకే, అంటే నేను అదే క్వశ్చన్ అడిగింది అనుకున్నా, ఫర్దర్ మంచి కథలు ఏదైనా వస్తే చేస్తారా లేకపోతే ఇంకా? అంటే తెలియదండి, ఇఫ్ రియాలిటీ ఎగ్జైట్స్ డెఫినెట్లీ, బట్ నాకు అలా అయితే ఏం లేదండి. అంటే రీమేక్ అలా ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే, మీకు ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయండి, ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి, అది మ్యాక్సిమం కొంతమంది ఆడియన్స్ కేటర్ అవ్వకపోవచ్చు మన సైడ్ ఆడియన్స్కి. సో డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ అండి. గుడ్ గుడ్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సార్, ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న. ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్స్ అయినా, బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది అమాయకంగా అలా ఉంటూ, ఈయనేమో సెటిల్డ్గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏం చెప్తారు? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నట్టువి, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్కి. థ్యాంక్ యూ అండి. సీన్ అన్న, మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ అడుగుతాను. మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2. ఎప్పుడు దానికి కంటిన్యూషన్? ప్లానింగ్లో ఉందండి, ప్లానింగ్లో ఉంది, చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. నరా రోహిత్ గారు, మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని. సో బాబాయ్ అయితే బాగానే ఉంటాను. ఓకే అండి. అండ్ ఎప్పుడైనా ఇరికించారా పోనీ? లేదండి, ఇంకా లేదా? ఇంకా లేదా. డైరెక్టర్ విజయ్. యా భయ్యా. సో మీరు ఈ సినిమా అంటే రీమేక్లో చేసిన వన్ ఆఫ్ ద ఫ్యూ చేంజెస్లో మనోజ్ రియలైజేషన్ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ చేంజ్ మీరు క్లైమాక్స్లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినిమా మొత్తం అంటే ఉన్న అదే ఏంటని చెప్పట్లేదు కదా. సో ఆ రియలైజేషన్ పాయింట్ అనేది ఆ క్యారెక్టర్ త్రూ దాన్ని రన్ చేయడం అనేది, సో ఆ థాట్ ప్రాసెస్ రైటర్స్ అండ్ మీ థాట్ వచ్చినప్పటికీ కూడా, సో ఆ క్యారెక్టర్ సెటిల్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫస్ట్ మేము సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మేము చేంజెస్లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ అండి అది. సెకండ్ పాయింట్ ఫస్ట్ పూనకం. దాన్ని చైల్డ్ ఎపిసోడ్ నుంచి అండర్లైన్ చేయాలి, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది, ఒరిజినల్ అది ఉండదు, అది అండర్లైన్ చేయాలి ఫస్ట్ అనుకున్నది. అది ఫస్ట్ చెప్పిన చేంజెస్లో అదే నేను సాయి గారికి కూడా. సెకండ్ అనుకున్నది ఏంటంటే క్లైమాక్స్లో ఒరిజినల్లో ఉండకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ వేరు, క్యారెక్టర్స్ బిహేవియర్ వేరు, సేమ్ అలా ఉండకూడదు అనేసి దాన్ని ఇలా మార్చుకున్నాము, చాలా బ్యూటిఫుల్గా మార్చుకున్నాము. అది చాలా మంచి చేంజ్. ఫస్ట్ అనుకుని చాలా కిక్ ఫీల్ అయినాయి. ఫస్ట్ అంటే ఒక ఫ్రెండ్షిప్తోనే మళ్ళీ బాండింగ్తో వచ్చి ఒక ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది కదా, ఒక ఫ్రెండ్షిప్తోనే ఫినిష్ చేయాలి సినిమా. అది శ్రీచరణ్ అంటే అది పాజిటివిటీ యాడ్ చేయడం కోసం చేసిన పాయింటా లేదంటే? లేదండి, నేను కథలో నేను ఫస్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించినవి కొన్ని ఉంటాయి కదా, ఈ కథలో మిస్ అయినవి ఇవి, వాటిని నేను మోర్ అండర్లైన్ చేయాలి, క్లైమాక్స్ కూడా ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. అందుకే క్లైమాక్స్లో ఎమోషన్స్ వినకూడదు, చేతిలో పట్టుకొని చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు, సెకండ్ డేనే కాబట్టి ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి అనుకున్నాం కాబట్టి. శ్రీచరణ్ గారు సార్, అంటే సినిమా మొత్తం బీజిఎం అదిరిపోయింది, బట్ ముగ్గురికి సపరేట్ థీమ్ మ్యూజిక్ అనేది ఒకటి ఉంది కదా, ఎవరికి మ్యూజిక్ ఇవ్వటానికి మీకు కొంచెం టఫ్ అనిపించింది? అలాగే అనిపించలేదండి, అంటే ముగ్గురికి సాలిడ్గా ఇవ్వాలన్న థాట్. ఇలాంటి క్వశ్చన్ అడిగితే 3 సినిమాలు పోతాయి దానికి. 1, 2 కాదు 3 సినిమాలు మిస్ చేసుకుంటాడు తను. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా?
లేదు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. డెఫినెట్లీ ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఎక్కడ తక్కువ అవ్వకూడదు సౌండ్ పరంగా. సో ఒక్కొక్కటి లేపుకుంటూ వెళ్ళాం ఇంకా థీమ్ బై థీమ్. సో ఎక్కడ తగ్గలేదు. అండ్ ఐ హోప్ ఇట్ రెసిప్రొకేటెడ్ బ్యాక్ ఆల్సో. అంటే కొత్తగా ట్రాక్ ఏమైనా చేంజ్ చేశారా? అంటే ఇంతవరకు భైరవానికి ముందు వేరు, భైరవన్ తర్వాత వేరు, శ్రీచరణ్ పాకాల గారు బయట టాక్ నడుస్తుంది అదే. అవును. సో ఏంటి ఏమంటారు? అంటే ఇప్పుడు దాకా కొంచెం సైలెంట్గా ఉండి ఇప్పుడు విజృంభించారు అనుకోవచ్చా? అంతే కదా. అంటే ఇది ఫస్ట్ అంటే నేను చేసిన మూవీస్ అలాంటివి ఎక్కువ. ఏం తా కొట్టారన్నా? ఏం తా కొట్టారు? మైలో అంతే. మెయిన్లీ దిస్ మై ఫస్ట్ కమర్షియల్. ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, కానీ చేసిన ఫిల్మ్స్ అన్నీ కొంచెం సటిల్గా ఉన్నాయి రిలేటివ్లీ. నాకు ఎలాంటివి ఇష్టం. అండ్ థ్యాంక్ యూ. రాధామోహన్ గారు సార్, ముగ్గురు హీరోలతో చేసి హిట్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ టైం 5 హీరోలు చేయాలనిపిస్తుంది. ఇంకా పెద్ద హిట్ కొట్టచ్చు సార్. ప్లీజ్ మళ్ళీ నన్ను మాత్రం పిలవచ్చు సార్ దయచేసి. విజయ్ తోటి నెక్స్ట్ ఇప్పుడు హ్యాట్రిక్ అన్నారు సార్. అంటే చేద్దాం, 3 హీరోలు, ఐదో సినిమాకి 5 హీరోలు. అది చేద్దాం, కానీ మళ్ళీ ఇలాగే నాకు టైం బాగుంటే 3 months అలా పెట్టదు సార్. 5 కదా, ఎంతమంది చేద్దాం, కానీ నాకు 3 months అంతే. 5 నెలలు ఇవ్వండి. 3కి 3 నెలలు ఇచ్చారు కదా, 5 నెలలు ఇవ్వండి. బట్ అంతేనా? ఐ మీన్ కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్, సబ్జెక్ట్ డిమాండ్స్ సమ్ ఆర్టిస్టులు 3 కావాలి. 3 ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్. సో 3 ఈక్వల్ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి. సో మాకు 3 హీరోలు దొరికారు. సో బట్ వీ డింట్ ఫీల్ ఎనీథింగ్. వీళ్ళు 3 దే వెరీ కోఆపరేటివ్, వెరీ ఫ్రెండ్లీ. సో అంతా బాగా జరిగింది. సో మనం యాక్చువల్లీ సబ్జెక్టు రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూస్ చేస్తాం. నేను 3 హీరోలతో సినిమా చేయాలని బయలుదేరలేదు. ఒక సబ్జెక్ట్ తీసుకుని దానికి కావాల్సినది చేసామన్నమాట. అది అయితే 80 daysలో పూర్తి చేయడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట. ఎందుకు ఒక్క హీరోతో సినిమా చేయడం వాళ్ళ రోజున చాలా కష్టం అయిపోయింది. యాక్చువల్లీ మేము పండగకి January రిలీజ్ చేద్దామని ప్లాన్. ఆ ప్లాన్ మేము September 9th స్టార్ట్ చేసాం షూటింగ్. సో January రిలీజ్ చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ డే అండ్ నైట్, ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవన్నీ చేసి తయారు చేసాం. కొన్ని అవాంతరాలు వచ్చినాయి. తర్వాత 3 సినిమాలు వచ్చినాయి. మళ్ళీ 4వ సినిమా ఎందుకని మేము ఆగామన్నమాట. అదర్వైజ్ మా ప్లాన్ వాజ్ టు కమ్ ఫర్ పొంగల్. సో దానివల్ల మేము 81 days డే అండ్ నైట్, సండేస్, హాలిడేస్ ఎవ్రీడే చేసాం. రోహిత్ గారు, మీ పెద్దమ్మ చంద్రబాబు గారికి చూపించారా సినిమా? నేనే రిలీజ్ అయిందండి. చూపించే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు, డెఫినెట్గా చెప్తానండి. ఐ విల్ ఇన్ఫార్మ్. సో ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను. కంగ్రాట్స్. యా, థ్యాంక్స్. మనోజ్ గారు ఇక్కడ మనోజ్ అనే యాక్టరు మనోజ్ అనే యాక్టర్ సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పర్ఫార్మర్గా మీరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అంటే వాట్ ఎవర్ రీజన్స్, ఈ 9 yearsలో మీరు సినిమా పరంగా, మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు? మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి? సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి. ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఆ ఏవి చూశానో, ఏం కోల్పోయాను, ఎంత కోల్పోయాను, అంటే కోల్పోయాను అనే దానికంటే ఎంత దూరం అయ్యాను ఒక సినిమా పరంగా. నేను సిల్వర్ స్క్రీన్కి దూరమే ఉన్నాను, కానీ జనాలకి, సినిమాకి దూరంగా లేనని ఎప్పుడు టచ్లోనే, ఎప్పుడు దగ్గరలోనే, ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ ఎస్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే, యూజువల్గా థియేటర్ విజిట్స్ చేస్తాము. అండ్ ఈసారి అందరూ వచ్చి అడిగారు, ఇన్ని సంవత్సరాలు అయింది, థియేటర్కి వెళ్ళవా రావా అని. నాకెందుకో కథల బుద్ధి కాలేదండి. నేనంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటూ, ఊర్లో నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూస్ చూసుకుంటూ, అండ్ జస్ట్ నేను, నా వైఫ్, నా పిల్లలతో పాటు నేనంతా స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్. అండ్ నేను, నా బాబు కూడా ఎక్సైట్ అయ్యాడు. థియేటర్లో ఎంట్రన్స్ అప్పుడు అరవడాలు అవన్నీ నా బాబుకి చూపించా. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత, మా పాప పుట్టిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం దే ఆర్ సీయింగ్ ఆల్సో, వాళ్ళ నాన్నది రిలీజ్ అవ్వడం. సో ఇట్ వాస్
ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకే కదండి, ప్రతి సినిమాకి రిలీజ్ రోజు యాక్టర్కి అదే ఫీలింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫిలిం లాగా. అది లేనప్పుడు యాక్టర్కి అది జీలిపోతుంది. సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలిం 9 years గ్యాప్ అవ్వచ్చు, 9 months 9 days గ్యాప్ అయినా సరే ఇంకో సినిమా వస్తుంటే ఓయమ్మ ఇది ఎలా ఉంటుందిరా సామే అనుకుంటే దండం పెట్టుకుంటూ ఉంటాం ఆ రోజు. సో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఐఎమ్ బ్యాక్. మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను. మనోజ్ గారు ఇంకోటి సార్, అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒకవైపు హీరోలుగా చేస్తూనే ఇంకొక హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్, నెగటివ్ ఆర్ పాజిటివ్ అని చూడకుండా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ని బట్టి చేస్తుంటారు. తెలుగులో కొంచెం అది ఎందుకో కథలు రాకపోవడం వల్ల దేనివల్ల అది ఉండదు. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ మిరాయిలో కూడా చేస్తున్నారు, ఇలా ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల్లో కూడా అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రలు కొంచెం నెగిటివ్ షేడ్స్ అయినా మీరు చేస్తారా లేదా? ఆల్రెడీ బాలీవుడ్ స్టార్తో చేసాను కదండి, అంతే కదా. మళ్ళీ ఇంకో యాక్టర్తో చేస్తారు అక్కడ అడగాలి, డెఫినెట్గా చేస్తా, అంతే. థ్యాంక్ యూ. మనోజ్ గారు ఇటండి. మనోజ్ గారు అన్న, మీరు ఇప్పుడు దాకా సినిమాలు తీసింది ఒక లెక్క, ఈ సినిమాకి ఒక లెక్క. ఎందుకంటే ఈ సినిమాలో మీకు తగ్గట్టే క్యారెక్టర్ ఇచ్చారు, మీ క్యారెక్టర్ తగ్గట్టే మీ పేరు గజపతి. అసలు ఈ సినిమా చూస్తుంటే సినిమాలో ముగ్గురు కనిపించట్లా, మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మాకు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, ఇన్ని సినిమాల నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ విడిగా ఉంది. అయితే ఏంటంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? ఎందుకంటే మీ వాయిస్ వేరేగా ఉంది, తర్వాత మీ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఎలాంటి హోంవర్క్ చేశారు అసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్కడికే పేరు వచ్చిందంటే నేను ఒప్పుకోను సార్. అండ్ వీ ఆల్ 3 of us షేర్ ద స్క్రీన్ స్పేస్ అండ్ అందరికీ పేర్లు వచ్చింది. అండ్ మేబీ నాది ఎందుకు మీరు అన్నట్టు కొన్ని చోట్ల కొంతమంది హైలైట్ చేస్తున్నారంటే మేబీ దట్స్ బికాస్ ఇట్స్ బీన్ 9 years అండ్ నేను ఎప్పుడూ కొంచెం కామెడీగా అలాంటివి చేస్తూ ఉన్నాను. దట్స్ హౌ ఎవ్రీబడి నోస్. అండ్ సడన్గా ఒకేసారి అంత సీరియస్గా అంత పవర్ఫుల్ రోల్లో చూసేసరికి దే డెంట్ ఎక్స్పెక్ట్ టు సీ మేబీ మనోజ్ని అలా చూడడం ఫస్ట్ టైం కాబట్టి అది ఆ ఇంపాక్ట్ ఉండిందేమో అండి. అండ్ హోంవర్క్ పరంగా నేనేం హోంవర్క్ చేయలేదండి. టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఆ హోంవర్క్ ఆయనకు వదిలేశాను. ఆ హోంవర్క్ తిప్పలన్నీ ఆయనే పడి హోంవర్క్ చేసుకుని సెట్కి వచ్చి ఇది చేయనారా చేసాను. అండ్ అలాగే నా లుక్ డిజైన్ చేసి కూడా సార్. అండ్ చెన్నైలో పూర్ణిమ రామస్వామి గారితో డ్రెస్ డిజైనింగ్ చేయించడం జరిగింది. సో ఐ థింక్ ద డిజైనింగ్ హౌ గజపతి వర్మ లుక్స్ టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పూర్ణిమ ఆల్సో ఫర్ మేకింగ్ మీ లుక్ లైక్ దట్. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో వాళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి అరే 9 years బ్యాక్ నిన్ను చూశాను, మళ్ళీ దీనికన్నా డబల్ ఉందిరా నీ పవర్ అని ఎవరైనా చెప్పారా? నువ్వు అంటే గ్యాప్ తీసుకుంది అనిపించలేదు, ఎక్కడ వదిలేవా అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది అన్నారండి. దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు సార్, ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి డ్యాన్స్ విషయంలో అలాగే ఫైట్స్ విషయంలో మంచి పేరు ఉండేది, పర్ఫార్మెన్స్ విషయంలో చిన్న కంప్లైంట్ ఉండేది. ఈ సినిమా విషయంలో మాత్రం ఒక పర్ఫార్మర్గా కంప్లీట్ యాక్టర్ అనే మాటలు వినిపిస్తున్నాయి క్రిటిక్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదేనండి. యూనో ఒక పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకోవాలని, అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మనోజ్ గారు, మనోజ్ ఈ సినిమాలో మీ డైలాగులు వింటుంటే మోహన్ బాబు గారు పాత సినిమాల్లో గుర్తొచ్చాయి. అంటే మీరు కూడా చెప్పారు డిఎన్ఏలో ఉంది అన్నారు. సో ఈ సక్సెస్ని మీ ఫాదర్తో షేర్ చేసుకున్నారు, మీ ఫాదర్కి సినిమా చూపిస్తున్నారు. ఫాదర్కి అదే చెప్పమన్నాను కదండి, ఆయన కొడుకు వచ్చారని చెప్పారా మీరు? మీరు పర్సనల్గా మాకు అంత కాంటాక్ట్ ఉండదు కదండి సార్, మీరు చూపిస్తున్నారు. ఎస్ అండి, ఆయనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది, ఆయన చూసుంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది కదండి. సార్ ఇది టీంకి అంటే భైరవన్ చూసిన తర్వాత నాకు క్వశ్చన్స్ రావట్లేదు. అందరికి మైక్లు ఇవ్వండి. ఒకటే సార్ నిజంగా, ఎందుకంటే నాకు క్వశ్చన్స్ రావట్లే, అప్రిషియేషన్ తప్ప. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పర్ఫార్మెన్స్ ఎరగొట్టేశారు. మీకు తగ్గట్టు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాబోయ్ బేబత్సం. ఇంకా డైరెక్టర్ గారు అయితే స్టోరీతో, ఇక అతిథి గారు అయితే మాత్రం లంగావని వేసుకుని ఒక రంగస్థలంలో సమంత గారి రీప్లై చేసినట్టు అదరగొట్టేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు డబుల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మిరాయి ట్రేజర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. లుక్ మిరాయి కూడా ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ భైరవ్కి దానికి చాలా ఇదొక
రేజ్ అయితే అది ఇంకో రేజ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఇట్స్ పతీస్ టైం. కోర్టులో మంగపతి, భైరవంలో గజపతి. శ్రీనివాస్ గారు, నిన్న నాన్నగారిది హ్యాపీనెస్ చూసాం మేము అక్కడ సెట్లో, అదంతా కూడా అక్కడ వచ్చినప్పుడు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బికాస్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ ఇట్ పీక్స్, కంప్లీట్ యాక్టర్ అనే అది వచ్చేస్తుంది మీకు. సో నాన్నగారి నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది ఆఫ్టర్ దట్? అంటే మా నాన్న అలా మీ అందరూ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తాడండి, లేకపోతే పెద్ద అప్రిషియేషన్ ఏమి ఉండదు. ఇంటికి వెళ్తే నార్మలే, అసలు ఇంట్లో అసలు తక్కువ అనమాట. అంటే అసలు బాగా చేసావు నాన్న ఇలాంటి అసలు డిస్కషనే ఉండదు మా ఇంట్లో. ఇంకా బాగా చేయాలనే ఉంటుంది, ఇంకెలాంటి సినిమాలు చేయాలని ఉంటుంది తప్పించి డిస్కషన్. ఎప్పుడు మా ఫాదర్ పెద్ద. శ్రీనివాస్ గారు సార్, అంటే మామూలుగా ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమైన హీరోల్ని ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అతిథి గారు మిమ్మల్ని బెల్లం గారు అన్నారో, సో అప్పటి నుంచి అందరూ ఇందాక మా యాంకర్ కూడా అలాగే బెల్లం గారు అంటూ, సో దానివల్ల ఏమన్నా ఫీల్ అవుతారా, లేకపోతే బాగానే ఉంటుందా మీకు అలా పిలవటం వల్ల? Wait, one second. Let me make it very clear. Okay. I'm calling him Bellam Garu because seriously, it's in his name and he's really sweet like Bellam. Really. That's why I call him that. He's so sweet. He's a really good friend. So that's why I call him that. And please, nobody else call him that, okay? Copyrights. Thank you. ఓకే, నాకు అర్థమైంది. కాదు, బెల్లం గారు కాపీ రైట్ అదితిదే, మీరు చెప్పకూడదు. కాపీ రైట్ ఉంది కదా, అది విత్ పర్మిషన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మనోజ్ అన్న. సో అంటే ఒక బిందాస్, పోటుగాడు లాంటి మీ కామెడీ టైమింగ్ మ్యాచ్ అయ్యేలాగా నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము, లేకపోతే మళ్ళీ గజపతి లాగానే ఒక హుందాతనం పెద్దరికంగా అదే సీరియస్ మాడ్యులేషన్లో ఉంటారు? నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు 90 ml డైరెక్టర్ గారితో వస్తుందండి, హైలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అది త్వరలో దాన్ని అనౌన్స్ చేయబోతున్నాం. దాని టైటిల్ కూడా పగిలిపోయింది. ఐఎమ్ ఎక్సైటెడ్. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆన్ దిస్ నోట్ మనం ఇవాళ మన Q&A సెషన్ ర్యాప్ చేసేద్దాము. ఒక్కసారి అందరూ భైరవ్కి గట్టి ఒక చప్పట్లు కొట్టండి మా కోసం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్, లవ్ యూ. మీరందరూ వచ్చి మా సినిమాని ఇంత బాగా బ్లెస్ చేసి ఫస్ట్ నుంచి భైరవ్ని బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీడియా మెంబర్స్కి అండ్ సోషల్ మీడియా ఛానల్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మాకు ఫస్ట్ నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేశారు. అండ్ మా ముగ్గురికి, మా హోల్ టీమ్కి మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినీ అమ్మ, థ్యాంక్ యూ నాకు మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఈరోజు Q&A లాగా లేదు, యాక్చువల్లీ ఒక అప్రిసియేషన్ మీటింగ్ లాగా జరిగింది అని చెప్పాలి. సో బోల్డ్ అంతా కాంప్లిమెంట్స్, బోల్డ్ అంతా అప్రిసియేషన్ మీడియా ఫ్రెండ్స్ నుంచి కూడా ఈరోజు మనం ఈ ఈవెంట్ ద్వారా చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలండి, ఈ సినిమా మటుకి జనంలోకి వెళ్ళిపోయింది. చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి సినిమా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ స్పెషల్గా మా భైరవం థియేటర్లో చూడాల్సిన సినిమా. తప్పకుండా మీ అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి మా సినిమా భైరవం చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ థింగ్ ఇట్స్ గ్యారంటీడ్ అండి, మీకు డెఫినెట్ ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమా ఒక మంచి హైతో సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ భైరవం ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నారా రోహిత్ గారు ప్లీజ్ మీరు కూడా యాడ్ చేయండి. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళందరికీ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ చూడని వాళ్ళు కూడా తప్పకుండా ఈ సినిమాని, ఇట్స్ అ థియేట్రికల్ ఫిలిం, సో డెఫినెట్గా మీరు అందరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అందరికీ మరొక్కసారి హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఈ బ్లాక్ బస్టర్ బీభత్సాన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ గో అండ్ వాచ్ and experience the film in theaters. Thank you so much.